सोशल मीडिया माइग्रेट అవుతున్నారు ఏమైతుందో మేడం వాళ్ళు కూలేస్తున్నారు. ఇక్కడ మహారాష్ట్రలో బీసీలు ఉన్నారు, కర్ణాటకలో ఎస్సీలు ఉన్నారు, గుజరాత్లో ఓసీలు ఉన్నారు. ఇక్కడ మన దగ్గర ఎస్టీలు అవుతున్నారు. మీరు ఒకసారి ఆలోచన చేయాలి ఏం చేస్తున్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టులో మన కేసు నడుస్తున్నాం మేడం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు మీరు ఒకవేళ ఎవరన్నా ఉన్నా కూడా ఎవరికి కూడా కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయకూడదు. ఓన్లీ లంబాడ. ఎందుకంటే వాళ్ళు 342 ఆర్టికల్లో లేరు. రాజ్యాంగ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా వాళ్ళు 49 సంవత్సరాలు కొనసాగుతున్నారు. అందుకోసమే సుప్రీంకోర్టు కూడా ఇవాళ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వాళ్ళు నివేదిక పంపిస్తున్నారు. కలెక్టర్ కూడా ఇచ్చినాం సార్ మీరు ఇవ్వద్దని చెప్పేసి. కాబట్టి వాళ్ళు డిఎన్టీలు అంటే డీనోటిఫైడ్ ట్రైబ్స్ అది కూడా మైదాన ప్రాంతంలో అప్పుడు చదువు కోసం తీసుకున్నారు. షెడ్యూల్ ప్రాంతంలో కాదు, 5th షెడ్యూల్ ప్రాంతంలో అప్పుడు ఇచ్చిండొచ్చు. కానీ ఇవ్వాలి ఇప్పుడైతే గుడ్డాడి ఎస్టీ రిజర్వేషన్ లాస్ట్ టైం వాళ్ళు అప్లై చేసింది, దాన్ని కూడా ఆపించినాం. తర్వాత ప్రాబ్లం లేదు, రెడీ లేదు. ఎవరు వచ్చినా చెప్పు కంప్లీట్ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తాంసీ మండల కమిటీ ఆధ్వర్యంలో అమ్మగా అయితే తాంసీ మండల తహసీల్దార్ కార్యాలయం వరకు ఆదివాసీలు భారీ ర్యాలీని చేపట్టడం జరిగింది. లంబాడాలకు ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు కూడా తాంసీ మండలం కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే లంబాడాలకు ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయొద్దని చెప్పేసి ఏకైక డిమాండ్ తోటి ఈరోజు ర్యాలీగా వచ్చి తహసీల్దార్ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. కాబట్టి తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కూడా గౌరవ సుప్రీంకోర్టు ఏదైతే మొన్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిందో ఆ నోటీసులకు వెంటనే నివేదిక సమర్పించాలని చెప్పేసి కూడా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే 49 సంవత్సరాలుగా ఆదివాసీ తెగలకు చెందవలసినటువంటి విద్య, ఉద్యోగ, ఉపాధి, అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవాళ లంబాడాలే దోచుకుపోతున్నారు. ఆ ఉద్యోగాలు దోచుకుపోవడమే కాకుండా ఇవాళ మా సంస్కృతి మీద దాడి చేస్తున్నారు, మా భూములను లాక్కుంటున్నారు, మా మహిళలను, అక్కలను, చెల్లెలను బలవంతంగా మాయమాటలు చెప్పి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి తక్షణమే వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయి నివేదిక సమర్పించి వాళ్ళను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మా యొక్క న్యాయమైనటువంటి పోరాటానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బుద్ధిజీవులందరూ కూడా ప్రజాస్వామికవాదులు, మేధావులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలందరూ కూడా ఇవాళ మా ఆదివాసీలకు సహాయ సహకారాలు అందించి సంపూర్ణంగా మద్దతు ప్రకటించాలని చెప్పేసి కూడా ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా ఆదివాసీలు కూడా ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మనం పోరాడాలి. ఇప్పటికే న్యాయ పోరాటము, రాజకీయ పోరాటము, ప్రజా పోరాటం కొనసాగుతున్నది. ఏ తరహా పోరాటాలు చేయడానికన్నా ఇవాళ ఆదివాసీ తెగల ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి మేము ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆదివాసీ తెగల ప్రజలకు, ప్రజాస్వామికవాదులకు, మేధావులకు, ఉద్యోగస్తులకు, విద్యార్థులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు కూడా మీరు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, తీర్పు వచ్చే వరకు కూడా లంబాడాలకు ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయొద్దని చెప్పేసి మేము ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. జై ఆదివాసీ!